లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్. ఇవాళ కోర్టులో హాజరుపరచనున్న సిట్. లిక్కర్ కేసులో ప్రాథమిక ఛార్జ్ షీట్ సిద్ధం. 20 రోజుల్లో కోర్టుకు సమర్పిస్తామన్న సిట్. కులగణన కేవలం డేటా కాదు, తెలంగాణ మెగా హెల్త్ చెకప్. సమాజంలో వ్యత్యాసాలపై అధ్యయనానికి సీఎం రేవంత్ సూచనలు. ఆదాయ వనరుల సమీకరణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. హౌసింగ్ బోర్డు స్థలాల బహిరంగ వేలానికి నిర్ణయం. పదేళ్ల సీఎం పదవిపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఆక్షేపణీయం. అలా మాట్లాడటం సరికాదన్న ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. బీజేపీలో అంతర్గత కుమ్ములాట. ఈటలతో చర్చించిన హుజురాబాద్ నేతలు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభం. హన్మకొండ పర్యటనలో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. రాజకీయాల్లో నేర చరిత్రలను ఊడ్చేయాలి. నేరస్తుల గుండెల్లో నిద్రపోతామన్న ఏపీ సీఎం. బనకచెర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదు. ప్రాజెక్టుపై ఏపీలో అన్ని పార్టీలు గలమెత్తాలన్న సోమ్ వీర్రాజు. వివాదాల పరిష్కారానికి మధ్యవర్తిత్వమే అత్యుత్తమ మార్గం. న్యాయస్థానాల భారం తగ్గించాలన్న తెలంగాణ హైకోర్టు సీజే. మలక్పేట మర్డర్కు వివాదాలు, కక్షలే కారణం, డబ్బు వ్యవహారంలోనే హత్య చేశారన్న డీసీపీ. యాదాద్రిలోనూ శ్రీవాణి ట్రస్ట్ తరహా సౌకర్యం. 5,000 రూపాయలతో గరుడ టికెట్ తీసుకొస్తామన్న ఈవో. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నీటిపారుదల శాఖ ఈఏఈ అదృశ్యం. తన బదిలీని రాజకీయ కోణంతో నిలిపివేశారంటూ సూసైడ్ నోట్. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి. తెలుగు రాష్ట్రాల్లో మరో 2 రోజులు భారీ వర్ష సూచన. జంట నగరాల్లో నిండుకుండల జలాశయాలు. వర్షాలతో హుస్సేన్ సాగర్ కు భారీగా వరద. రేపటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఇవాళ అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు. మాల్దీవుల 60వ జాతీయ దినోత్సవానికి చీఫ్ గెస్ట్ గా ప్రధాని మోదీ. ఈ నెల 25 నుంచి 2 రోజుల పాటు పర్యటన. అభివృద్ధిని అడ్డుకోవడమే కాంగ్రెస్ తెలిసిన రాజనీతి. రాష్ట్రాల ప్రగతి మోదీ ప్రభుత్వమే ధ్యేయమన్న అమిత్ షా. భోపాల్లో గ్యాంగ్స్టర్ కు శిరోముండనం చేసిన పోలీసులు. దర్యాప్తునకు ఆదేశించిన మధ్యప్రదేశ్ హైకోర్టు. మరోసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్ వ్యాఖ్యలు. ప్రధాని క్లారిటీ ఇవ్వాలన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్. ప్రతి ప్రచారానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ డిమాండ్ కు వైస్ ప్రెసిడెంట్ ధన్కర్ కౌంటర్. WCL లీగ్ లో పాక్ తో ఆడేందుకు బీసీసీఐ అంగీకారం. భావోద్వేగాలను పట్టించుకోరా అంటూ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఫైర్. $14 లక్షల కోట్లతో చైనా హైడ్రో పవర్ ప్రాజెక్ట్. నిర్మాణ పనులు ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ. ఉక్రెయిన్ పై మరోసారి విరుచుకుపడిన రష్యా. 300కు పైగా డ్రోన్లు, 30 క్షిపణులతో దాడి. లాస్ ఏంజల్స్ లో కారు బీభత్సం. జనాలపైకి దూసుకెళ్లిన కారు, 20 మందికి గాయాలు.